చిన్న ప్రార్థన చేసుకునే వాక్యాన్ని చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. హతసాక్షులు అనే యొక్క అంశాన్ని ధ్యానిస్తుండగా వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయండి తండ్రి. నీ కొరకు హతసాక్షులైన వారు జీవితాలు మేము ధ్యానిస్తుండగా మా జీవితాల్లో కూడా అలాంటి త్యాగం, అలాంటి మార్పు నీ కొరకు బ్రతికేటట్లుగా బలపరచండి. అభ్యంతరపరచ చూచే సాతాను, దురాత్మ, చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు నీవు నిలబెట్టుకున్న నీ దాసులైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడును. కేవలం నీ ప్రేమ, నీ కృప చేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడమని ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు కూడా దేవుని చిత్తాన్ని బట్టి కొంతమంది అపోస్తలుల లేక భక్తుల మరణాన్ని మనం ధ్యానం చేద్దాం. అసలు యేసు ప్రభు యొక్క శిష్యుల మరణాన్ని దేవుడు ఎందుకు రాపించాడు? ఎందుకు అలాంటి ఘోరమైన మరణాలు వారు పొందారు అని అంటే, వారి సొంత ఊర్లు విడవడానికి వారు ఇష్టపడ్డారు. వారి భార్య బిడ్డలను విడవడానికి ఇష్టపడ్డారు. వారి ఆస్తులు విడవడానికి ఇష్టపడ్డారు. వారి ప్రాణాలు పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డారు. దీన్ని ప్రేమ, దేవుని మీద ప్రేమ, దేవుని కొరకు త్యాగం, విశ్వాసము, భక్తి అంటారు. కనుక దేవుని క్రీస్తు కొరకు ఏమైనా ఇవ్వగలగడమే క్రీస్తును ప్రేమించడం. అదే భక్తి, దాన్నే భక్తి అంటారు. వచ్చి 2 పాటలు పాడేసేసి 4 మాటలు వినేసేసి వెళ్ళిపోవడం, హల్లెలూయా అనడం, అది భక్తి కాదు. యేసు ప్రభు కొరకు నేను చనిపోవాలి, యేసు ప్రభు కొరకు నేను ఏమైనా పర్లేదు, యేసు ప్రభు కొరకు నేను అంత నష్టపోయినా పర్లేదు అనుకోవడమే దేవునికి సంతోషం కలిగించేటటువంటి భక్తి. కనుక మనం ప్రేమించినట్లు మన ఇళ్లను, మన కుటుంబాన్ని, మన ఊరిని వారు ప్రేమించలేదు. అక్కడే అతుక్కోపోలేదు. నా వాళ్ళు, నా ఇల్లు, నా దేహం, నా ఆస్తి అనుకొనక నేను ఆయన వాడను, నాకు ఆయన కావాలి, నా ప్రాణం కంటే ఆయన ఎక్కువ, నా కుటుంబం కంటే ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువే యేసయ్య నాకు అనుకుని అన్ని విడిచిపెట్టి వచ్చేసారు. అన్ని విడిచిపెట్టి చనిపోవడానికి సిద్ధపడ్డారు. కనుక వాళ్ళ మరణాన్ని దేవుడు మనకు రాపించాడు. ఆ మరణంలో నుంచి మనకు పాఠం నేర్పిస్తున్నాడు. ఆయన అంటాడు, ఇలా చనిపోతావా నా కోసం? ఇలా చనిపోగలవా నా కోసం అంటాడు. ఈరోజు కూడా కొంతమంది హతసాక్షుల మరణాన్ని మనం ధ్యానం చేద్దాం. లోకంలో చావు విషయం చెప్పుకోవడం అంటే శాపం అనుకుంటారు. చావు విషయం చెప్పుకోవడం అంటే భయపడతారు. చావు విషయం చెప్పుకోవడం అంటే కీడు అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, తన భక్తుల మరణము ఆయన దృష్టికి గొప్పదంట. తన కొరకు ఒక భక్తుడు చనిపోతే తన కొరకు ఒక భక్తుడు చనిపోతే ఆయన చాలా సంతోషిస్తాడంట.
తన కొరకు. ఓకే రైట్. అపోస్తలులలో ముందుగా చనిపోయింది యాకోబు. ఎలా చనిపోయాడు? తల నరకబడి చనిపోయాడు. కత్తితో తల నరికేశాడు. ఎవరు? హెరోదు రాజు. ఎందుకు? యేసు ప్రభు గురించి చెప్పినందుకు. నువ్వు సిద్ధపడతావు అలాగా? నెక్స్ట్, అపోస్తలులలో 12 మందిలో ముఖ్యుడు ఎవరు? పేతురు గారు. ఈయనకు కేఫా అని, సీమోను అని పేర్లు. ఇజ్రాయేలు దేశంలో ఒక మనిషికి ఒక పేరు కాదు, 2-3 పేర్లు ఉంటాయి. ఇజ్రాయేలు దేశంలో యూదులలో వాళ్ళకున్నటువంటి ఆచారాలు ఏంటంటే ఒక మనిషికి 2-3 పేర్లు ఉంటాయి. కనుక ఈరోజు మనము యేసు ప్రభు యొక్క శిష్యులలో ముఖ్యుడైనటువంటి పేతురు గారి గురించి, పేతురు మరణాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మనం అపోస్తలుల యొక్క పూర్తి జీవితాన్ని ధ్యానం చేయడం లేదు, వాళ్ళు ఎలా చనిపోయారు అనేది ధ్యానం చేస్తాం. వారి జీవితాల తర్వాత ఎప్పుడైనా ధ్యానం చేద్దాం. హతసాక్షుల మరణం గురించి మనం ధ్యానం చేస్తాం. రైట్. పేతురు గారి గురించి కూడా యేసు ప్రభు చెప్పాడు, బైబిల్లో ఉంది. పేతురు ఎలా చనిపోతాడో బైబిల్లో ఉంది. ఎలాంటి స్థితిలో చనిపోతాడో యేసు ప్రభు చెప్పాడు. కనుక కొన్ని విషయాలు పేతురు గారి గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ పేతురు ఎవరంటే 12 మంది అపోస్తలులలో అంద్రెయ అనే అతను కూడా ఉన్నాడు. ఎవరు? అంద్రెయ అనే అతను కూడా ఉన్నాడు. ఈ యొక్క పేతురు, అంద్రెయ వీళ్ళిద్దరూ అన్న తమ్ముళ్ళు. చూద్దాం అన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయాను, 2 సహోదరులు సముద్రములో వల వేయుట యేసు చూచాను. వారు జాలరు. వీళ్ళు, పేతురు ఏం పని చేసేవాడంటే చేపలు పట్టడం. పేతురు చేపలు పట్టేవాడు. ఈ పేతురుకి సహోదరుడే అంద్రెయ. అపోస్తలుల్లో ఒకడు. అంద్రెయ గురించి తర్వాత మనం ధ్యానం చేద్దాం. ముందు అపోస్తలుల్లో ముఖ్యుడైన పేతురు గురించి మనము ధ్యానం చేస్తాం. ఇతనికి పేతురు, సీమోన్ అనే పేరు ఉంది కదా. ఇక్కడ ఎన్ని పేర్లు ఉన్నాయి? ఇతనికేమో 2 పేర్లు ఉన్నాయి. ఇందాక చెప్పాను, ఒక్కొక్క మనిషికి 2-3 పేర్లు ఉండొచ్చు, ఉంటాయని. 3వ పేరు కూడా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనం. యేసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, అంటే పేతురు వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. యేసు ప్రభు ఇంకొక పేరు పెట్టాడు పేతురుకి. ముందున్న పేరేమో పేతురు, సీమోను. యేసు ప్రభు ఇతనికి ఇంకొక పేరు పెట్టాడు, కేఫా. కేఫా అనే పేరుకి అర్థం ఏంటి? రాయి అంట. రాయి అంటే మెత్తగా ఉంటది, గట్టిగా ఉంటది? గట్టిగా ఉంటది. గట్టోడేనా పేతురు? గట్టోడే. కానీ మొదట ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా మారాడు, ఆ పేరు పెట్టడానికి గల కారణం ఏంటో మనం కానీ చూడగలిగితే, ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన శిష్యులలో 12 మందిలను ఎన్నుకున్న తర్వాత, పేతురును ఎన్నుకున్న తర్వాత,
ఈ పేతురుతో ఒక మాట చెప్తాడు యేసుప్రభు. ఏమంటాడు? యోహాను సువార్త 21వ అధ్యాయం రండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు ప్రభు పేతురుని అడుగుతాను, పేతురు, ఏంటి ప్రభు, నీవు అందరికంటే, ఇదిగో ఈ 11 మంది కంటే, మీ 12 మందిలో ఈ 11 మంది కంటే, మీరందరికంటే, లేదా బయట జనాలందరికంటే, లేక నీ తల్లిదండ్రుల కంటే, నీ కుటుంబం అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. దేవుడు అది కోరుకుంటాడండి. తప్పేం లేదు, ఎందుకంటే ఆయనకు ఆ హక్కు ఉంది. ప్రాణం ఇచ్చిన వాడైనా, శరీరం ఇచ్చిన వాడైనా, జీవితాన్ని ఇచ్చిన వాడైనా, అన్ని ఇచ్చిన వాడైనా. కాబట్టి ఇచ్చిన వాడు తనను ప్రేమించాలని కోరుకోవడం తప్పేం లేదు. అందుకే పేతురుతో యేసుప్రభు అంటున్నాడు, పేతురు, వీళ్ళందరికంటే, ఈ 11 మంది కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, అవును ప్రభువా, అవునవును, నేను ఈ 11 మంది కంటే, అంటే అంద్రేయ, యోహాను, యాకోబు, వీళ్ళందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను ప్రభువా అంటాడు. ఒకసారి అడుగుతాడా? 3 సార్లు అడుగుతాడు ప్రభు. మరలా 16 వచనం చదువు. 16. మరలా యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని 2వసారి అడుగగా అతడు, అవును ప్రభు అంటాడు. చూడండి, ఇదే ప్రశ్నని మళ్ళా 2వసారి అడుగుతున్నాడు ప్రభు. ఒకసారి అడిగాడు కదా, ఒకసారి అడిగాడా? అడిగితే జవాబు చెప్పాడు కదా పేతురు, అవును ప్రభు ప్రేమిస్తున్నాను కదా. వినబడింది కదా యేసు ప్రభుకి, వినబడింది అడగలేదు. కానీ మళ్ళా 2వసారి అడుగుతున్నాడు. మనలో కూడా చాలా మంది ఒక మాటని 2వసారి అడిగినప్పుడు, నేను చెప్పింది వినబడలా నీకో అంటారు, అంతేనా? ఇందా చెప్పింది నీకు వినబడలా, ఎన్నిసార్లు చెప్పాలి అంటారు లేదు. 2వసారి అడిగాడు ప్రభు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, వీళ్ళందరికంటే నేను ప్రేమిస్తున్నావు అంటే, మొదటిసారి ఏమో బాగా ఊపిగా చెప్పాడు పేతురు, అవును ప్రభు ప్రేమిస్తున్నాను అన్నాడు. 2వసారి చెప్పినప్పుడు 2వసారి కొంచెం ఊపు తగ్గింది. అవును ప్రభువా ప్రేమిస్తున్నాను కదా అన్నాడు. అప్పుడు ప్రభు మళ్ళా 3వసారి అడుగుతాడు. 17 వచనం చదువు. 3వసారి యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి అడిగినందుకు పేతురు వ్యసనపడ్డాడు. వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నావునని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. చూసారా, 3వసారి అడిగాడు యేసు ప్రభు. 3వసారి అడిగినప్పుడు పేతురు వ్యసనపడ్డాడట. ఏంటి 2 సార్లు అడిగాడు, 2 సార్లు చెప్పాను, మళ్ళా 3వసారి అడుగుతున్నాడు. అనగా ఎనబడలేదా లేకపోతే ఏంటి ఆయన వ్యసనపడ్డాడట. అవును ప్రభు నీకు తెలీదా అంటున్నాడు. నీకు తెలీదా, నీకు మొత్తం తెలుసు కదా నేను ఎంత ప్రేమిస్తున్నాను అని కొంచెం వ్యసనపడ్డాడు 3వసారి. కానీ చెప్పాడు, అవును అవునని అన్నాడు, ప్రేమిస్తున్నాను అన్నాడు. 3వసారి పేతురు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఏమన్నాడు? 18 వచనం. 18 చదవండి. 18 వచనం. యేసు నా గొర్రెలను మేపుము. చూడండి, 3 సార్లు అడిగాడు పేతుర్ని.
నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగిన తర్వాత అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, నా గొర్రెలను నువ్వు మేపు అన్నాడు. అంటే యేసుప్రభు భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న సంఘాన్ని, ఉన్న విశ్వాసులందరినీ పేతురు గారే చూసుకోవాలి, పేతురు గారే నడిపించాలి. ఈ 11 మందిని ప్లస్ నమ్ముకునే కొత్త వారిని. మరి అందరినీ నడిపించాలంటే, అందరినీ విశ్వాసులందరినీ చూసుకోవాలంటే ఎంత ఓపిక, ఎంత త్యాగము, ఎంత ప్రేమ కావాలి, ఎంత ప్రార్థన కావాలి, ఎన్ని విషయాలు కావాలి. కనుక యేసుప్రభు పేతురుతో అంటాడు, నా గొర్రెలను మేపు అని చెప్పి, నా గొర్రెలను మేపుతావు కదా, మేపుతాను ప్రభు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇందాక నువ్వు నాతో అన్నావు, ఏమన్నావు? వీళ్ళందరికంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అన్నావు కదా. మరి వీళ్ళందరికంటే నన్ను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నందుకు ఈ భూమి మీద నీకు సుఖం మాత్రమే ఇస్తాను, ఏ కష్టం ఇంకా రాదు అనలేదు. దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క విధానం వేరుగా ఉంటది. ఏమన్నాడు తెలుసా? పేతురు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనగానే యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? కింద 18 వచనం, నా గొర్రెలు మేపుము. తర్వాత నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలి వాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచును దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. జాతరండి, పేతురుని అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తావా? ప్రేమిస్తాను ప్రభువా. అయితే నీ చావు భయంకరంగా ఉంటది పేతురు అన్నాడు. ఏంటిది? దేవుడివి, సుఖశాంతం ఇస్తావు కదా, నువ్వు అన్ని బాగు చేయగలవు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు నువ్వు భయంకరంగా చనిపోతావు పేతురు అంటున్నాడు. ఆయన ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు కుర్రోడుగా ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళావు, నీ ఇష్టం వచ్చినట్టు చేసావు, నీ బలము చూసుకొని నీ శరీరదేహాన్ని చూసుకొని వెళ్ళావు. కానీ నువ్వు నన్ను ప్రేమిస్తే, నా ప్రేమలో నిలిస్తే నువ్వు ముసలోడు అవుతావు. ముసలోడు అయిపోయేసరికి నువ్వు ఎలా చనిపోతావు తెలుసా? నీ నడుముని కట్టి, నీ కాళ్ళు చేతులు కట్టి ఈడ్చికెళ్ళి నీ కాళ్ళు చేతులు ఇట్లా పెట్టి సిలువేస్తారు అన్నాడు. మీకు ఎలా అనిపిస్తుందో? ఏంటి, ప్రభువుని ప్రేమిస్తున్నాను అన్నందుకు పేతురుకి ఇలాంటి మరణం విధించాడు అనుకుంటున్నారు? అలాంటి మరణం వలన దేవుడు మహిమపరచబడతాడు. అదే ఇక్కడ రాసి ఉంది. పేతురు ఎట్టి మరణం వలన దేవుడిని మహిమపరచబడవలెను. మీరు చాలా మంది పాస్టర్లు చంపబడ్డం వినుంటారు. ఒరిస్సాలో ఒక అతన్ని కాల్ చేశారు, అమెరికా నుంచి వచ్చిన అతన్ని. బిడ్డల్ని కూడా, 2 బిడ్డలు అతన్ని కాల్ చేశారు. జనాలు ఏమనుకుంటారు? ఎక్కడున్నట్టు వీళ్ళ దేవుడు ఉంటే కాపాడ్డా అంటారు. చంపేస్తున్నారు పాస్టర్లని, చర్చిని తగలబెట్టేస్తున్నారు. ఎక్కడున్నాడు వీళ్ళ దేవుడు? వీళ్ళ దేవుడు ఉంటే వీళ్ళు ఎందుకు కాపాడు? మన దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం ఆయన జరిగిస్తుంటాడు. పేతురు ప్రేమిస్తాను ప్రభువా, ప్రేమిస్తున్నాను ప్రభు అన్నప్పుడు పేతురుకు దేవుడిచ్చిన, యేసు ప్రభు ఇచ్చిన బహుమానం
నీ చావు భయంకరంగా ఉంటుంది అన్నాడు. మీకు అర్థం కావాలండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు డబ్బు, బంగారం, పదవి అంతా ఇచ్చేయవచ్చు కదా, అసలు కష్టం, రోగం రాకుండా చేయొచ్చు కదా. నో, నన్ను నువ్వు ఎక్కువ ప్రేమిస్తే నా కొరకు నిన్ను ఎక్కువగా బాధపడేటట్టు చేస్తాను. ప్రేమిస్తే బాధపడేటట్టు చేస్తావా? అవును. ఆ బాధ, నా కొరకు పడిన బాధ కోసం పరలోకంలో ఎప్పటికీ తరగని మహిమను నీకు ఇస్తాను. అది కావాలంటే చెప్పు. ఎప్పటికీ తరగని నిత్యానందం ఇస్తాం. అది కావాలంటే నా కొరకు చనిపోవు. అది దేవుని యొక్క ప్రణాళిక. అందుకే యేసు ప్రభు కోసం చనిపోవడానికి పరిగెడతారు భక్తులు. మీకు అర్థం కాదు, ఇలా చనిపోయాడేంటి, ఆయన ప్రేమిస్తున్నాడంటే ఇలాంటి మరణం విధించాడంటే అని మీరు అనుకుంటారు. కానీ అలా చనిపోతే వచ్చే మహిమ, ఘనత ఈ లోకంలో దేంట్లో కూడా రాదు. అదే దేవుణ్ణి ప్రేమించడానికి సూచన. అదే ప్రేమకు సూచన. ప్రేమ అంటే ప్రాణం పెట్టడం. ప్రేమ అంటే ప్రాణం పెట్టడమా? ఎలా అర్థమైంది? యేసు ప్రభు నీ కోసం, నా కోసం కలవరి శిలువలో ప్రాణం పెట్టాడే, దాన్ని ప్రేమ అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నా ప్రాణం పెట్టాను అన్నాడు. అందుకే పేతుర్ని యేసు ప్రభు ఏమని అడిగాడు? నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. మరి నన్ను ప్రేమిస్తే నా కోసం చనిపోవాలి, భయంకరమైన చావు వస్తుంది, చనిపోతావు. ఓకే ప్రభు అన్నాడు. ఆ మాటలు అన్న తర్వాత కొన్ని విషయాలు పేతురు జీవితంలో మనం చూద్దాం. ఎలా చనిపోయాడు కూడా చూద్దాం. ఓకే, రైట్. ఇక పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా నీ కోసం చావవలసి వస్తే చచ్చిపోతాను, వీళ్ళందరూ విడిచిపోయినా నేను నిన్ను విడవను అనే మాట పేతురు గారు అంటారు. మార్కు సువార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయము 29వ వచనం చదవండి. మార్కు 14:29. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, నేటి రాత్రి కోడి 2 మారులు కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అనెను. అతడు, మరి ఖండితముగా నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనని అట్లు పేతురు అన్నాడు. అందరూ కూడా అన్నారు. పేతురు ఏమన్నాడు? ప్రభువా నువ్వు ఏమన్నా అనుమానిస్తున్నావా? నన్ను వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఒకవేళ ఈ 11 మంది విడిచిపోయినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. నీకు సమస్య వస్తే దాన్ని నేను కూడా ఎదుర్కొంటాను. ఎవరైనా నిన్ను చంపడానికి వస్తే నేను కూడా చనిపోతానని చెప్పి పేతురు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నా కోసం చనిపోతావా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ రాత్రి కోడి 2 సార్లు కూయక ముందే ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడతావు పేతురు అన్నాడు. లేదు ప్రభు అట్లా చేయను అన్నాడు. కానీ ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఏం జరిగింది? మార్కు సువార్త, అదే మార్కు సువార్త 14:72 చదవడం. 72. వెంటనే 2వ మారు కోడి కూసింది గనుక, కోడి 2 మార్లు కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము చేసుకొని
తలపోయిచ్చు ఏడ్చిన అబద్ధం చెప్తాడు పేతురు. కోడి 2 సార్లు కూయకముందే ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ఈ మాటలన్నీ నేను ఎందుకు మీకు పరిచయం చేస్తున్నానంటే, ఒకసారి చూడండి, పేతురుని చూడండి. ఎందుకు ఇలాగా ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే అదే మార్కు సువార్తలో 14వ అధ్యాయము 48 చూడండి ఒకసారి. 48. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను ప్రతి దినము దేవాలయములో మీ యొద్ద ఉండి బోధించుచుండగా మీరు నన్ను పట్టుకొనలేదు. యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చారంట. కత్తులు తీసుకొని, బరిసెలు తీసుకొని యేసు ప్రభుని చంపేయడానికి పట్టుకోవడానికి వచ్చారు. యేసు ప్రభుని పట్టుకోవడానికి చంపడానికి వచ్చినప్పుడు ఈ 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో పేతురు కూడా ఉన్నాడు. అయితే యేసు ప్రభుని పట్టుకోవడానికి రాకముందు పేతురు ఏమన్నాడు? నీతో చావలసి వచ్చినా చచ్చిపోతాను, కానీ నేను వెనక్కి తగ్గను అన్నాడు. కానీ ఏం జరిగింది? అయితే లేఖనములు నెరవేరినట్లు ఇలా జరుగుతున్నదని చెప్పాను. అప్పుడు వారందరూ ఆయనను విడిచి, వారందరూ అంటే పేతురు కూడా ఉన్నాడా? పేతురు కూడా ఉన్నాడు కదా. పేతురు ఇందాక ఏమన్నాడు? ప్రభువా, చావవలసి వస్తే నీతో అన్నా చచ్చిపోతాను, కానీ నేను ఇలాగా భయపడను, పారిపోను అన్నాడు. కానీ ఇప్పుడు పారిపోయాడు. ప్రాణభయంతో యేసు ప్రభువుని వదిలి పారిపోయిన పేతురు, ప్రాణభయంతో నువ్వెవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడిన ఈ పేతురుని రాయి అని ఎందుకు అన్నాడు యేసు ప్రభు? గట్టుడా, బండలాంటోడా అని ఎందుకు అన్నాడు? ప్రేమనా దేవుని బిడ్డలారా, పేతురు యొక్క జీవితంలో మొదటి పరిస్థితుల్లో ఇలానే నడిచింది. 3 సార్లు అబద్ధం ఆడాడు. పట్టుకోవడానికి వస్తే పారిపోయి వెళ్ళిపోయాడు. కానీ ఇంత పిలుకోడు, ఇంత భయపడేవాడు యేసుప్రభు కోసం చనిపోతాడా? చనిపోయాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని కోసం ఎదిగేటటువంటి క్రమం ఉంటుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న తొలి రోజుల్లో ఒకలాగా ఉంటాము, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంకొకలాగా ఉంటాము, ఇంకొన్ని సంవత్సరాలకు గడిచిన తర్వాత సేవకుడు అవ్వచ్చు, సువార్థికుడు అవ్వచ్చు. పేతురు జీవితం కూడా పేతురు స్టార్టింగ్ లో యేసు ప్రభుతో ఉన్నప్పుడు స్టార్టింగ్ లో బలహీనుడే, కానీ అలాంటి బలహీనుడు రాయిలాగా మారాడంట. రాయి వర్షంలో పడేసినా ఏం కాదు, అగ్నిలో పడేసినా ఏం కాదు, బండలాంటి గట్టిగా మారిపోయాడు దాని అర్థం. కాబట్టి ఇంత పిరిగితనము, ఇంత భయము, ఈ విధంగా ఉన్నటువంటి పేతురు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవడాన్ని చూశాడు. దేవుణ్ణి ఎందుకు మనం నమ్మాలంటే, యేసు ప్రభుని ఎందుకు నమ్మాలంటే, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉండి, యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు ఉండి, యేసు ప్రభుని చంపినప్పుడు ఉండి, యేసు ప్రభుని సమాధిలో పెట్టినప్పుడు ఉండి, యేసు ప్రభు ఆ సమాధిలో లేచిన తర్వాత చూచిన వాడే పేతురు. పేతురు కూడా మనిషే, మనలాంటి మనిషే. కాబట్టి యేసు ప్రభు చనిపోయి లెగవక ముందు భయపడ్డాడు, అబద్ధాలు చెప్పాడు. ఈయన్నే చంపేస్తున్నారు,
ఈయనే మరణం నుంచి తప్పించుకోలేకపోతున్నాడు, ఇక నన్నే బతికిస్తాడు, ఆయన నన్నేం కాపాడుతాడు అని డౌట్ వచ్చింది పేతురుకి. చూస్తున్నాడు, మళ్ళా చనిపోయిన వాళ్ళని లేపడం చూశాడు, రోగుల్ని స్వస్థపరచడం చూశాడు, అన్ని చూశాడు. కానీ యేసు ప్రభుని చంపడానికి వచ్చేసరికి పేతురు ఒక డౌట్ వచ్చింది. ఈయన్నే పట్టుకుంటున్నారు, ఈయన్నే చంపుతున్నారు, ఇంకా ఈయన చనిపోతే ఇక నా పరిస్థితి ఏంటి అనుకున్నాడు. అనుకొని మళ్ళా తట్టాబుట్ట సర్దుకొని యేసు ప్రభు చనిపోయిన తర్వాత, సమాధిలో ఉన్న తర్వాత చేపలు పట్టడానికి పోయాడు. కానీ 3వ రోజున నిజం తెలిసింది పేతురుకి. ముందు కూడా తెలుసు, కానీ దాన్ని బలంగా నమ్మల, బలహీనుడుగానే ఉన్నాడు. ఎప్పుడైతే యేసు క్రీస్తు యొక్క పునరుత్థాన శరీరాన్ని చూశాడో అప్పుడు యేసు ప్రభుకి భయం పోయింది. దేని మీద? దేని మీద? మరణం మీద. ఆయన మరణాన్ని గెలిచి చూసిన తర్వాత పేతురుకి ఏమర్థమైందంటే ఈయనే జీవాధిపతి. ఈయనే మనుషులను బ్రతికించుచున్నవాడు, ఈయనే మనుషులను పుట్టిస్తున్నవాడు, ఈయనే మనుషులకు మరణాన్ని విధిస్తున్నవాడు, ఈయనే మరణించినా తిరిగి లేపగలిగిన వాడు. కారణము మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు కనుక అని విశ్వసించి ఆ రోజు నుంచి, యేసు ప్రభు పునరుత్థానాన్ని చూసిన రోజు నుంచి యేసే క్రీస్తు, యేసే నిజమైన దేవుడు, యేసు ప్రభువుని నమ్ముకోండి, యేసు ప్రభు ద్వారా రక్షణ, యేసు సమాధిని గెలిచాడు, యేసు మరణాన్ని గెలిచాడు, యేసు నిత్య జీవం ఇస్తాడు, యేసు నరకాన్ని తప్పిస్తాడు, యేసు పాపపు జీవితాన్ని తొలగిస్తాడు, యేసును నమ్ముకోండి, యేసును నమ్ముకోండి, యేసును నమ్ముకోండి అని చేపలు పట్టడం మాని మనుషులను పట్టడానికి బయలుదేరి. ఏమ్మా? చేపలు పట్టడం మాని మనుషులను పట్టడానికి బయలుదేరాడు. మనుషులు ప్రమాదకారుల, చేపలు ప్రమాదకారయ్యా కదా? చేపలు అబద్ధం చెప్తాయా? చెప్పు. చేపలు కత్తి పట్టుకొని పొడుస్తాయా? పడు. మనుషుల దగ్గరికి యేసుక్రీస్తు సువార్తను తీసుకెళ్లిన వాడే ఈ పేతురు. ఈ పేతురు గురించి యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. ఎలాగా చనిపోతాడో చెప్పాడు యేసు ప్రభు. ప్రేమల దేవుని బిడ్డలారా, ఈ యొక్క పేతురు గురించి కొంతమంది భక్తులు ఇలా రాశారు. ఆయన కాలంలో ఉన్నటువంటి భక్తులు ఇలా రాశారు. పేతురంట యేసు ప్రభు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెళ్ళిపోతున్నాడంట. నేను చేపలు పట్టుకుందామని చెప్పి పోతా ఉన్నాడంట. పోతా ఉంటే యేసు ప్రభు అటు నుంచి ఎదురొస్తున్నాడంట. ఎదురొస్తుంటే పేతురు అడిగాడంట, ఏంటి ప్రభు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, మళ్ళా శిలువ మరణం పొందడానికి వెళ్తున్నాను అన్నాడు. అదేంటి ప్రభు, ఒకసారి శిలువ మరణం పొందావు కదా, పరలోకం వెళ్ళిపోయావు కదా అంటే, మరి నువ్వేమో చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నావు కదా, నా బిడ్డలకి ఎవరు సువార్త చేస్తారు? నరకం నుంచి తప్పించే సువార్త ఎవరు చేస్తారు? నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు కదా అన్నప్పుడు పేతురు మోకరించి, క్షమించు ప్రభువా, నేను ఇంక మా ఇంటికి వెళ్ళను, సిలువకే వెళ్తాను, నీకోసం చావడానికే వెళ్తానని చెప్పని మనస్సును దేవుని కొరకు త్యాగం చేసుకున్నప్పుడు నీరో అనేటటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు. అప్పటికి పేతురు ముసలివాడైపోయాడు. యేసు ప్రభు కనబడి ఈ మాట చెప్పి దగ్గర నుంచి సువార్త మొదలు పెట్టాడు. బతికితే ఆయన కోసం బతుకుతాడు, చనిపోతే చనిపోతాడు. అలా చెప్తుండగా పేతురు ముసలివాడైపోయాడు. ముసలివాడైనప్పుడు ఒక చక్రవర్తి రాజు అతన్ని పట్టుకుంటాడు. పట్టుకొని యేసు ప్రభు గురించి చెప్తున్నప్పుడు అతన్ని కట్టేసి, చేతులు కట్టేసి, నడుము కట్టేసి లాక్కొని వెళ్ళిపోయి సిలువ వేయడానికి రెడీ చేస్తాడు రాజు పేతురు. అప్పుడు పేతురు అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నేను ఒక కోరిక, చివరి క్షణంలో
ఉరి తీసే ఖైదీకి ఏదైనా చివరి కోరిక ఉంటే చెప్పు, తీరుస్తా ఉంటారు. విన్నారు కదా? విన్నారు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, నీ చివరి కోరిక ఏంటంటే అని అడిగితే పేతురు అంటాడు, నా ప్రభువుని నిలువుగా సిలువ వేశారు. సిలువ ఇలా ఉన్నప్పుడు ఇలా వేశారు, 2 చేతులు ఇట్లా పెట్టి తలపైన కాళ్ళు కిందగా వేశారు. నా ప్రభువులాగా నేను సిలువ వేయబడ్డానికి అర్హుడను కాను, కాబట్టి నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పి అన్నాడు పేతురు. పేతురుని ఎలా సిలువ వేశారో తెలుసా? కాళ్ళు పైన పెట్టి, తల కింద పెట్టి, చేతుల కింద పెట్టి సిలువ వేశారు. ముసలోడైనప్పుడు పేతురు ముసలోడైనప్పుడు కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకొని పోయి, నువ్వు యేసుప్రభు గురించి చెప్తావా, దేవుడి గురించి చెప్తావా, సువార్త చెప్తావా, యేసు నమ్మితేనే పరలోకం అంటావా, లేకపోతే నరకం అంటావా, రా అని లాక్కొని వెళ్ళిపోయి పేతుర్ని సిలువ వేసి చంపేశాడు. అదే మాట యేసుప్రభు అన్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నాను అయితే నా కొరకు భయంకరంగా చనిపోతావా? ఓకే. ఇప్పుడు చదవండి ఆ మాట, యోహాను సువార్త, ఇందాక చదివిన మాట, యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు. పేతురు ఎప్పుడు చనిపోయాడు? ఎంత వయసులో చనిపోయాడు? ముసలోడైన తర్వాత. ముసలోడయ్యేంత వరకు కూడా క్రీస్తు గురించి ప్రకటిస్తూనే ఉన్నాడు. మీలో ముసలివారు అంటే వయసు అయిపోయిన వారు అర్థం. మీలో చాలా మంది అంటారు, నేను ముసలిదాన్ని అయిపోయాను, ముసలోడిని అయిపోయాను, ఇంకేం చర్చికి వచ్చేది, ఇంకేం దేవుడి కోసం బతికేది, ఇంకేమి దేవుడి కోసం చెప్పేది అంటారు కదా. పేతురు ముసలోడు అయిపోయిన తర్వాత యేసు ప్రభు సువార్త కోసం చనిపోయడానికి వెళ్ళాడు. దట్ ఈస్ ద లవ్. ప్రేమ అంటే యేసు ప్రభుని ప్రేమించడం అంటే అది. నిజంగా చెప్పు, నువ్వు ముసలోడు అయిన తర్వాత ఆకలిస్తే అన్నం తినవా? నీ దేహాన్ని సంతోషపరచుకోవా? నువ్వు ముసలిదాన్ని అయిపోయిన తర్వాత నీ కుటుంబాన్ని ప్రేమించవా? నువ్వు ముసలిదాన్ని అయిపోయిన తర్వాత నీ ఇల్లు వదిలేస్తావా? వాటన్నిటికి అడ్డు రాదు ముసలితనం. పేతురుతో అంటున్నాడు ప్రభు, నువ్వు ముసలోడు అయినప్పుడు నీ చేతులు చాచడం అంటే నీ చేతులు ఇట్లా పట్టుకొని 2 చేతులు లాగి మేకు కొడతారు. ఈ చెయ్యికి ఒక మేకు, ఈ చెయ్యికి ఒక మేకు కొడతారు. చెయ్యి చాచుతూ వేరొకడు నీ నడుము కట్టి నేను ఎలా తీసుకెళ్తారో తెలుసా? పేతురు ఎలా తీసుకెళ్తారో తెలుసా? చచ్చిపోతే, కుక్కలు చచ్చిపోతే ఎట్లా తీసుకెళ్తారు తెలుసు కదా. ఇంట్లో లేదంటే వీధిలో కుక్కలు చచ్చిపోతే తాడు ఒకటి కట్టి లాక్కనేస్తారు. అలా లాక్కెళ్తారు పేతురు. నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి మోసుకొని వెళ్తారు. నిన్ను చంపడానికి ఊరేగించుకొని తీసుకెళ్తారు. అది పేతురు నీ మరణం, నీ జీవితం అన్నాడు లాస్ట్. ప్రభుని వదిలేశాడు పేతురు. ఏంటి ప్రభువా, ఇలాంటి చావా నాకు అన్నాడు. దండం పెట్టి, దేవా నీకు స్తోత్రం, నాకైతే ఇంత గొప్ప భాగ్యపు మరణాన్ని నాకు అనుగ్రహించావు, నీ కోసం సిలువ వేయబడే మరణాన్ని నాకు అనుగ్రహించావు అని సరెండర్ అయిపోయాడు.
గట్టిగా అప్పటి నుంచి నిర్ణయం తీసుకొని నిలబడ్డాడు కాబట్టి యేసు ప్రభు పేతురుకి కేఫా అని పేరు పెట్టాడు. కేఫా అంటే రాయి. ముసలోడైనప్పుడు నా వల్ల కాదు, నేను వెళ్ళను, నేను చేయలేను, నాకు బలం లేదు అంటారు కదా. నువ్వు ముసలోడైనప్పుడు అలా అనవు పేతురు. నువ్వు ముసలోడైనప్పుడు ఎక్కువగా పనిచేస్తావు, నువ్వు ముసలోడైనప్పుడు ఎక్కువ ధైర్యంగా ఉంటావు, నువ్వు ముసలోడైనప్పుడే నా కోసం చావడానికి సిద్ధమవుతావు, గట్టి రాయి లాంటి వాడివు అని యేసు ప్రభు కేఫా అని పేరు పెట్టాడు. అయిపోయింది పేతురు జీవితంలో మీద ఆ దశలో ఉన్నాడు. తన జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేసిన త్యాగశీలి ఘనుడు పేతురు. చెప్పండి, ఏం కావాలి మీకు ఈ లోకం? పేతురు ఏం పొందుకున్నాడు ఈ లోకం? దేన్ని ప్రేమిస్తున్నారు మీరు ఈ లోకంలో? ఎవరిని ప్రేమించాలి ఈ లోకం? నువ్వు యేసు ప్రభుని ప్రేమించకపోతే అలాంటి చావు నీకు రాదు, అలాంటి కష్టం నీకు రాదు అని రాకూడదు అనుకుంటావు. నాకు ఏ కష్టం రాకూడదు, అవునా? అదేనా ప్రేమ అంటే? యేసు ప్రభు కోసం నీకే కష్టం రాకూడదా? యేసు ప్రభు కోసం నువ్వేమో వదులుకోవా? పేతురు మరణము మనకు పాఠం. ఎంత ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తే అంత కష్టం, అంత కష్టానికి అంత ఈ లోకం చిన్న సంతోషానికి శాశ్వత బాధను పొందడానికి పోతుంది నరకం. చిన్నదే, అక్కడ కళ్ళు మూసారు తెలిసే లోపల 70 సంవత్సరాలు అయిపోతాయి. ఈరోజు డేట్ ఎంతమ్మా? 25. ఏ సంవత్సరం 25? ఇది ఏ సంవత్సరం? 2000. అప్పుడే ఒక నెల అయిపోయిందా? నెల అయిపోయిందా? చూసారా, గాలి పొట్టులాగా ఎగురుతున్న కాలం. గాలి పొట్టులాగా ఫ్యాన్ వేస్తే గాలి వస్తే పొట్టు ఎట్ట ఎగిరిపోద్ది. ఒక్కసారి ఫ్యాన్ అట్లా తిరగంగానే ఎగిరిపోతుంది. 25 రోజులు ఎగిరిపోయాయి అప్పుడే వచ్చి 2026. క్యాలెండర్ కాదు ఎగిరింది మనకి, అర్థమైందా? క్యాలెండర్ లో 25 అనుకుంటున్నారు, మనకి ఎగిరింది 30 రోజులు, 25 రోజులు మనకి. కనుక ముగిస్తున్నాను నేను. ఇలాంటి విషయాలు మనం బైబిల్లో నుంచి దేవుని కోసం ఎలాంటి మరణాలు అనుభవించారు, ఎలాంటి కష్టాలు అనుభవించారు అనే విషయాలు మనం తెలుసుకొని మనం కూడా పేతురుల బండలాగా మారితే గాని భక్తిలో, విశ్వాసంలో, శోధనలో, సాతాను వచ్చిన, ఇంట్లో వాళ్ళు శోధించిన, ఊర్లో వాళ్ళు శోధించిన, ఎవరు శోధించిన, కేఫా అంటే రాయి, దేవుడి కోసం ఒక బండలాగా నువ్వు మారాలి. యేసయ్య కోసం. అది ప్రేమ. వదిలేస్తావా? యేసయ్య కోసం అని వదులుకోగలవా? ఏ పేతురుని అడిగి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తే వదిలేయాలి. మరి వదిలేస్తా ప్రభు అన్నాడు, వదిలేసి. పిల్లమేమైందో, పిల్లలేమయ్యారో, ఇల్లేమైందో, ఊరేమైందో, యేసు మాట మదిలో పెట్టుకొని బయలుదేరి చనిపోయాడు. నీ జీవితం చూసుకోవచ్చు. ఓకే, దేవునికి మహిమ కలుగును.